agar benaba ప్రార్థన చేసుకుందాం తోడు గమang tungkitu ruang dengan ame kitung len dong na boy boy asen tawa namatene kan chapare kuda radu kulingan dangadi sita do leko dokulu kuda radu kun sering dangadan krishna kan bagulenganji gamang tungkitu amana suda sumna maten bagulenganji tangso napur berasang kanodar lengan bangsate kanap sale amana suda sumna maten anji yante gamle alik sumleji do anawallo lenganji bagu maneng sering bangsane jalangle abnyara lele kanap sale logo berbesentam namitene sirung ana apmangan enagoi sirung dangdi dangrage do sing dane merge sing nebogi yangam namaskar bendeti kana kuduban berna nambatin alle radam tenai amala nang kabale namadakuna yang len do aman dong lelap sitala sayem len amaganu gunyanga ruang lengan ame kitung lanap lomaran jisnem lengan agar bektenai bang amen చాలా మంచిది ఈ సమయంలో అప్రమత్త కమూలన్ 24వ అధ్యాయము మనము తోడమాయమన లెక్కనవుతవి ఆముసింగంలే సోరాలింగంటో తెలుగు లాంగ్లేగన్ అబెన్ కెనోల్త గంతే ఇంగ డొంబెన్ ఇంగ తెలుగు లేక కెనోల్తాయి 24వ అధ్యాయము 53వ వచనము తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబకాకు ఇచ్చెను మరియు అతడు ఆమె సహోదరికిని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను సోరాలింకేనవుతుందా Ancarin kun abontan rupando ranan tanol tolanji bar sindrin amdungle ribikan adong piyetin baranin akakundo ayengan adong janang karra janati janabanji piyetenji హల్లెలూయా హల్లెలూయా నమతేనే సీతమ్మ ఎన్నో తరగతి అమ్మ చదివే ఎంత వరకు చదివేవు ఇంటర్మీడియట్ అమ్మనంటే అమ్మంటే ఇంకెన్నోళ్ళే ఒక సంవత్సరం మీరు నవ్వుతున్నారు కానీ బాగున్న జజింగ్ క్లాస్ గలంపు 13వ తరగతి కరాని 1వ తరగతి కరాని 12వ తరగతి కలిపితే ఎంత 13వ తరగతి చదివారు చిన్నది కాదు 13వ తరగతి అంటే డిగ్రీతో సమానము అవునా కాదా డిగ్రీతో సమానం డిగ్రీ అంటే 13 కదా 13 14 15 13 14 15 తరగతులు కాబట్టి డిగ్రీ కేనోళ్ళైతే లెక్క అనమాట యాక సత్య జారే ఓకే ఏదేమైనా నమ్మితేనే చాలా మందికి అమ్మ సీత గాని సీత కరెక్ట్ కదా సీత కృష్ణ కృష్ణారావు కృష్ణ అంబికన బెన్న అగలు బెండైతే అండంగ బెండైతే వంతు అల్లేన్ ఆసీరుంగ్ బెనాయం అమ్మ నమ్మితేనే చూడమర ఇండకోజీ డజింగతే యంజంగమర ఇండకోజీ కనంబరి ఆరోగ్యంగా నల్లి ఎరించిన అరే అంతే కదనా బోతీజ్ అల్లే అంజంగలబే యంగంలో అల్లేరు అసీరుంగ్ గమల బెండైన్ అల్లే రైసుంలై అమ్మంగ్ అసోయ్ మర్రాజీ గంధం డకోలే అరే తర్వాత డుంగ్ భోజన్ డకోలే ఏది డుంగ్ భోజన్ డకోలే డుంగ్ భోజన్ గంధం డకోలే కని బాతే సీరో డేలే అవును కదా దైకనం డకోలే అలీనంతే నమ్మటెన్ అమ్మగాలి పోయింది కానీ ఇప్పుడు డ్రింకులు అవన్నీ తెస్తానే ఓహో కన గర్భోజన్ డేలుగా గమలారపడ్డాను అనమాట ఇలాగ చేసేది మనం ఏమనుకుంటున్నాం అంటే నాకు నిజంగా గొప్ప అంటే ఆసక్తి ఇలాంటి విషయాలు మళ్ళీ రాత వంత జాలంత బెర్తేంబ గాని ఈ పరిస్థితుల్లో కానీ నల్లెళ్ళ కూలైండే మళ్ళీ బెర్నబే బెర్నబే బరోకి అల్లేంజరంటే కునంబర ఆరోగ్య రత్నాలంగవే కరానించి నమ్మి అభూమంగా అందించి గలంతించి కాబట్టి జంకించి కాబట్టి అని చేయడంటే సమాధానం చెప్పాలంటే చాలా భయం అయినప్పుడు కూడా ఎందుకు ఇలాగ చేస్తారు గవర్నమెంట్ ఇది ఒక మీకు ట్రైనింగ్ దేవునికి స్తోత్రం హల్లెలూయా అయితే ట్రైనింగ్ ఖరాబ్ ట్రైనింగ్ ఇతినాసాంగ్ అందరి ముందులో ఇప్పుడు
శీరోములు అనే విషయానికి వచ్చేసరికి ఇన్సులు గాని ఒంగెరు గాని మానవుడు అనేవాడు ఒక సంఘజీవి. ఏది సంఘజీవి అగ్రంగం మనుషులతో కలిసిపోవాలి. ఆ ఇన్సులు నాతే ఇన్సులు బతడకపోతే సింగ్ బిరిండాంచి కొరజమారించి బాత అమ్మాయిని పిండి అయితే ఒంగెరు అయితే ఒంగెరు నా బ్యాచ్ డకపోతే తర్వాత అమ్మ అంకులంజి తర్వాత అబీరిండాంచి అతేగాంజి మా ఇల్లు నాటుకుని పిండి అయితే. అందుకే మానవుడు అనేవాడు సంఘజీవిగా మారాలి. అర్థమవుతుంది కదా? సంఘజీవిగా మారగలిగితేనే కుటుంబం అనేది మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ జీవితం అనేది బాగుంటది. సంఘజీవాగ్రంగం తంసతే అంటే అందరితో కలిసి ఉండాలి, ఊర్లోతో కలిసి ఉండాలి. అదే భార్య భర్త, కాబోయే భార్య భర్త, తర్వాత అత్తమామలు గాని లేకపోతే బీరిండాజీ టైగాని డక్కుతుంది కదా, వాళ్ళందరూ కలిసి జీవించాలి. అది సంఘజీవం అన్నమాట. మీరు నిలబెట్టి ఎందుకు ప్రశ్న అనువాలండి అయితే అంటే మీరు ఓపెన్ గా మాట్లాడాలి. ఆ బెర్ని పిండి అయితే మాట్లాడాలి. అవునా కాదా? అంటే కొన్ని బేర్నాలింగన అంపి నువ్వు చెప్తున్నవాడే నువ్వు చెప్పే, ఇది ఒక పరీక్ష ఏమి కాదు. కానీ కుని బాతే అన్నమాట. అంబి నన్ను చెప్పిన అంబి మండంగా నింబించారంటే బంసాల ఐర్వినాశం రోజు గంటకపోతాయి. అవునా కాదా? ఇప్పుడు కొన్ని చిన్న ప్రశ్న మీ ఇద్దరికి అడుగుతాను, అడిగిన తర్వాత ప్రసంగం ముందుకు వెళ్తారు. మీరు షాపుకి వెళ్ళారు అనుకో, షాపు అయితే ఏదైనా బట్టల షాపు కానీ ఇంకా ఎక్కడికైనా బట్టలకి వెళ్ళి షాపుకి వెళ్ళిన తర్వాత నువ్వేమని అడుగుతావు ఒకసారి చెప్తావా? మైక్ పట్టు. నువ్వు బట్టల షాప్కి వెళ్తావు, వెళ్ళిన తర్వాత ఏమని అడుగుతావు? బట్టలు కావాలి. ఓకే, నువ్వు మీ అందుకేవో నువ్వు షాపులకు వెళ్తావమ్మా, బట్టల షాపుకి వెళ్తావు, ఏదో మొత్తానికి ఏదో షాప్ బట్టల షాప్ వెళ్తావు అనుకో, ఏమని అడుగుతావు? గాజులు కాదు, బట్టల షాప్ దగ్గర గాజులు దొరకవు కానీ దొరుకుతాయి. ఏటే ఇక్కడ గాజులు దొరకవమ్మా, అక్కడికి వెళ్ళిపోగలవుతాయి. నువ్వేమని అడుగుతావు చెప్పు, అంతే. ఊపర్ కదా, అది అవో తగిన ఉండలేదు కానీ అలా కాదు. సరే, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అడుగుదాం. ఎవరికి అడుగుదాం? పెద్ద పరీక్షలాగా ఉంది ఇక్కడ. ఎవరికి అడుగుదాం? ఆనందక వద్దులే, మన సంగపెద్ద గారు ఏం పేరు? నాగేష్ గారు. మీరు బట్టల షాప్కి వెళ్ళారు అనుకో, ఏమని అడుగుతారు? షాపింగ్కి వెళ్ళారు అనుకో వెళ్ళిన తర్వాత ఏమని అడుగుతావు? అంతే. అబ్బా, నేనే వేస్తున్న ప్రశ్నలన్నీ. ఓకే ఓకే, మా పాస్టర్ అమ్మలు ఉన్నారు. మరి ఎవరు చెల్లి పేరు ఏం పేరు? కవితకి అడుగుదాం ఒకసారి. బట్టల షాప్కి వెళ్తామమ్మా, వెళ్ళిన తర్వాత ఏమని అడుగుతావు? అంతేనా? లేదు లేదు, బోత్ పాస్ అయితే కానీ పాస్టర్లే. ఓకే, మన సోమేశ్వరికి అడుగుదాం. ఆయన అంటే అన్ని ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. అన్న, మీరు బట్టల షాప్కి వెళ్తారు, మీరు వెళ్ళిన తర్వాత ఏమని అడుగుతాం అతనికి, వాండర్కి? బట్టలు కావాలి అంటే మనకు కావాల్సింది ఏదైతే అది అడుగుతాం. అది నీకేది కావాల్సింది ఉంటది? ప్యాంట్ షర్ట్ కావాలంటే ఎలాంటి ప్యాంట్ షర్ట్? జీన్ ప్యాంట్ అయినా కావాలి. అదే ఏమిటి అదనగా ఉంటది కదా. ఇప్పుడు ఇది ఉందన్న, ఇదేమంటారు? ఇది కలర్ బ్లాక్ కావాలా లేకపోతే వైట్ కావాలా? అదే నేను అడుగుతున్నా. అదే నువ్వు ఎందుకు ఎలాగ అడుగుతావు అంటున్నాను. నాకు నచ్చిన కలర్ కు నేను అడుగుతాను. అది దేవుని స్తోత్రం. ఇప్పుడు షాపుకి వెళ్ళాము అనుకోండి, మనకు నచ్చింది మనం అడుగుతాం. బట్టలు కావాలంటే ఏ బట్టలు ఇస్తాడు? అన్ని బట్టలు ఉంటాయి. అవునా కాదా? ఏ బట్ట అంటే ఇప్పుడు బట్టలు కావాలి, నిజమే. ఇప్పుడు బట్టల షాపుల దగ్గర ఏమి దొరుకుతాయి? బట్టలే కదా దొరుకుతాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ప్యాంట్ కావాలంటే ఏ ప్యాంట్ కావాలరా అంటారు. అది నచ్చిందే మనం వెళ్ళి పలానా ప్యాంట్ ఇవ్వండి, పలానా కలర్ నాకు ఇవ్వండి కావాలి అడుగుతాం. ఏ ప్యాంట్ ఇస్తాడు? బేగి ప్యాంట్ ఇస్తాడు, జీన్ ప్యాంట్ ఇస్తాడు, లేకపోతే ఏం ప్యాంట్ అందుకోడు? బేగి ప్యాంట్, జీన్ ప్యాంట్, ఇంకా ఏం ప్యాంట్ సార్ ఒకసారి చెప్పండి. ఏమైనా ప్యాంట్లు లో ఫిట్, టైట్ ఫిట్, ఇవన్నీ ఉంటాయి.
కృష్ణ సీత, ఈ మాటలు మీరు ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, నీకు నచ్చింది అడుగుతాం, అవునా కాదా? మీకు నచ్చిందే అడుగుతారు ఇది బట్టల షాప్కి వెళ్తే. కాబట్టి అది తొడుక్కుంటారు, అది మీకు నచ్చింది కాబట్టి అది మనస్ఫూర్తిగా అది అంబిన అతవుతాను అనమాట. అందుకే భార్య భర్తల విషయాన్ని, సెలక్షన్ విషయాల్లో కూడా మీకు నచ్చాలి, అవును కదా? ఇక్కడ కలర్ విషయము పక్కన పెట్టే, తెల్ల రంగు ఉందో నల్ల రంగు ఉందో ఎవడో అవసరం లేదు. కానీ మన్రాన్ అగూడం యంగండకు అనేది ముందు అది పసిగట్టాలి. దాని తర్వాత శ్రీరంగుబిన్ అనేది వసకాయలంటే మంచిగా జరుగుతుంది. ఇప్పుడు అది అవసరం. హల్లెలూయా. అందుకే కనంబరి అంబెన్ అనువాలండి అయితే కొంతమంది పిల్లలు ధైర్యం ఉన్నోళ్ళు చెప్తారు, ధైర్యం లేని వాళ్ళు ధైర్యం చాలదు కదా. ఎందుకు నిలబెట్టాలి అని అంటే, మనిషి అనేవాడు సంఘ జీవి. రేపొద్దున మీరు వివాహం అయిపోయిన తర్వాత మాలాగే ఒకవేళ దేవుని సేవకులు అవ్వచ్చు, లేకపోతే మంచి నాయకులు అవ్వచ్చు, చెప్పలేము కదా. ఎవరైనా ఊహించామండి? ఇక్కడ ఎవరు మనం ఊహించలేదు. అయితే ఇలాంటి విషయాలలో రేపొద్దున మళ్ళా నేర్పుతారు మీరు. దానినే కనంబరి అనువాలంజడి అయితే దాని ప్రకారం మీరు వివాహంలో మంచిగా చేసుకుంటారు. కనంబరి అని మీకు మైండ్ మెచ్యూర్డ్ అనేది ఉన్నది. మీకేంటంటే ఆమె నా బోని నాసింగ్ ఆడుకోలే నాగంతే తర్వాత మీ సొంతలు. ఇసాకు బైబిల్ గ్రంథాల్లో ముగ్గురు ప్రదానం చేయబడినటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒకటోది ఇసాకుడు, రిబకా. చెప్పండి, ఇసాకుడు, రిబకా. ఆత్మంగాని నా భవంత నాగరంగం ఎలియాజరు సేవకుడు. ఆయన ఇస్సాకు కొరకు భార్యను వెతకడానికి బీరిండాగిన ఐన్సలోన ఇంజన్ డాంగడ ఉంజన్ జతాపై గమగములు ఎక్కడో 450 కిలోమీటర్ దూరము పంపించాడు. మనం చాలా మంది అనుకుంటున్నాము, మనము మళ్ళీ సొంత కొంతమంది అయితే డైతే కాదు. ఈ విషయాల్లో మనం చెప్పలేం. కానీ 450 మైళ్ళు ఆగరంగా చాలా దూరం. అది వెళ్ళిన తర్వాత ఆనించి అబిరిండాంజీ లేకపోతే ఆనించి అకూతుమంజీ ఆనించి అతేగాంజీ ఐన్స్లో కరెక్ట్ గా రవాంగ్ అయితే యంగంలో రవాంగ్ అయితే గార్బేరం బాతే యంగం రవాంగ్ అయితే గార్బేరం బాతే. మీరు ప్రార్థన చేయాలి. మన పిల్లలే విశ్వవాణి కుటుంబంలో ఉన్నారు కాబట్టి గార్బేర్ నా అంబిన అంజంగ్ బిండైతే డాంగడ శోభనాడైతే నాడంగ్ శోభాపున అమ్మాయిడంలో బిండైతే గబ్రి పోయినాయా అమ్మాయిడంలో బిండైతే డాంగడ అంచి, అవునో కాదా? తర్వాత లాస్ట్ లో ఇలాగే ఉంటది. కొన్ని పరిస్థితుల్లో సరైన సమాధానం చెప్పలేరు, సరైన ఈ విధానం వెళ్ళదు. అంటే మీరు బాధపడక కానీ మాట్లాడలేరు. అందరి గురించి మాటలు చెప్తున్నానా? మీరు టకటకమని మాట్లాడారు, మొత్తానికి మైక్ పట్టలేదు కానీ మీరు మాట్లాడారు. తర్వాత ప్రార్థన అనేది చాలా అవసరం. మండేన్ జోజు యోంజి వాయంగంచి అబ్బంజమంజంలే ఆమె బబ్లజీ ఓ అంతూ లేకపోతే లేదు అంతే. కానీ ఇప్పుడు మాత్రం అలాగ లేదు. దేవుని వాక్యము, దేవుని కుటుంబాన్ని కట్టాలంటే ప్రార్థన ద్వారా కట్టాలి. ప్రార్థన అంటే గార్బేరం బాతేనా సీయింగ నాలుగు అగుతులు బెండ్ అయితే అమ్మిన అగుతులు బెండ్ అయితే మేము పెళ్ళైన వాళ్ళము కుటుంబం అనేది గార్బేరన్ బాతేనా బారాంజల రక్షవుతాయి అంబెంజరంటే మీరు రేపొద్దున పెళ్లి చేసుకుంటున్నాను అంటే ప్రార్థన ద్వారా కట్టాలి. ఎలియాజర్ కూడా ఆయన చిన్నవాడు కాదు, ఆయన ప్రార్థన ద్వారా పసిగట్టి ప్రార్థన ద్వారా ఆయన తన యజమాని కుటుంబాన్ని అంత దీనిగా ఫుల్ఫిల్ గా జరిగింది. కాబట్టి నేటికి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రార్థన ద్వారా ఎందుకు కుటుంబాన్ని కట్టాలని అంటే, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, సమస్య వచ్చినా, ఏడుపు వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదొచ్చినా గానీ సహించగలుగుతారు. ప్రార్థన తప్పించేసి గొడవ అందుకో బర్పో సీరం లేని వస్తుంటాయి. పెళ్లి తర్వాత గొడవలు వస్తుంటాయి. కానీ ఒకవేళ గొడవలతో జరిగింది అనుకో కురాబీరన్న బోయ్ కల్కల్ చాలా కష్టం అనమాట. ప్రార్థనతో నేను అనుకో మీరు కలిసిపోతారు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. ఓకేనా? మీకోసం చెప్తున్నాను ఈ మాటలు. ఇక్కడ మనము దేవుని యొక్క వచన భాగంలో మనం నేర్చుకున్నాము. తర్వాత ఇంకొకరు ఎవరు అంటే జోసేపుడు మరియమ్మ తల్లి గారు, అవునా కాదా? దిక్కాబన్. తర్వాత ఇంకెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుతో
ఆయన రక్తము చేత కడగబడిన దేవుని యొక్క సంఘము. ఇది 3 రకాలుగా తిక్కాబన్ డేలి. నమి కృష్ణడో సీత ఇతిండేలే తిక్కాబన్ డేలి. యంగం డేలి ఆమె కేనోలడే అసూయమ బాతేన్ డేర్నా బాతేన్ ఈ 2 తోడగాయమ కనా తాంజన్ రంబేండేది బాగుంది. అందుకే తిక్కాబన్ అనేది లేకపోతే పేమెంగ్ అప్రీబ్ అనేది వెంటనే చేసేది, వెంటనే పెళ్లి చేసేది కాదు. దానికి టైం టేకింగ్ ఇస్తారు. ఎందుకు తెలుసా? బాగుంబేన్ యంగంలే సీరంలేం బెండే అల్లేన్ యంగంలో ఆమె బెండైతే కీతుగునమ్మ యంగంలో అగార్ బెండ బెండైతే యంగంలో గిర్జాబల్ అయిబెండైతే సిమిలి అగరంగం ఇన్సురన్ ఆబార్ ఇన్సురన్ అకోతే ఒంగేరన్ ఆబారా ఒంగేరన్ అకోతే అంబెనొక్కి నమి దంగడరాని పోషించాలి కాబట్టి ఆయన బారామరాన్స్ అంటే కుడ్డు ఆబార్ ఆగలం మీద ఎతది అవునా కదా. చాలా పనులు చాలా మంది ఇక్కడ ఒకప్పుడైతే డాంగిడి వనాన్ రయామన అడ్డ తిల్లిపినాన్స్ అంటే చాలా పనులు తెలిసి ఉంటాయని అప్పుడు ఇచ్చేవారు. అవునా కాదండి? అగరంగా అర్థమవుతుందా? అంతే కదమ్మా. ఆనిన బారాన్ ఆనిన అజానన్ పల్పల్లగా గలమే తోడేజా జిజింగల గలమే తోడేజా యంసుగన్ గలమే తోడేజా తంగిగన్ గలమే తోడేజా డాన్ పంపాంగ్ డాన్ సగనోడే అదమ నవ్వుకోడే. ఎప్పుడైనా వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళాలి? కొలై వచ్చింది కదా డోకులగూడలో. కొలై అన్నా తమ్ముడా? లేదా? నొయ్యి. ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత అది పెళ్లి చేసుకుంటే బాగుంటది. ఆడపిల్లలకి వంట పని రావాలి, ఇంటి పని రావాలి. సీత బాగానే వండుతుందా? డిండింతే పో అమ్మ నయ్యంగా అడిండి నామ గాతే గాలే అయోన్ కూడుగుడ్లు ಅಂತ ಅದಿಂದ ಹಂಗ ಜಾಪೋ ರೋಂತೆ ಎಂತಲೆ ಡಿಂಗೈತೆ బక్స డింగైతే ఆమెకు తీయం తోడే ఆసీన్ డింగైతే ఆసీన్. ఓకే అంటే గలమీతన లెక్క అనమాట. డౌట్ మీరు చెప్తే నేను దానికి వేరే లెక్క ఉంటుంది కానీ మరి చెప్పను కాబట్టి ఓకే. నమ్మితేనే బైబిల్ గ్రంథాల్లో మనం చదివినటువంటి లేఖన భాగము ఇస్సాకు గారు రిబ్బుకా కొరకు పోయి పెళ్లి సంబంధంకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత అండుంగోజన్ డేలే అవునా కాదా? అండుంగోజన్ డేలే ఆ తర్వాత పెళ్లి జరిగింది. ఇలాగ జరిగిన వివాహాలన్నీ దేవునికి సమక్షంలో ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏటైందమ్మా? ఇలాంటి పెళ్లిళ్ళు కనంబడి ఆశీర్వదించి కున్ సీన్ బీరండి బాయ్ బంగ్సారి ఉండకోలే. తర్వాత పెళ్లి కాకముందు డాంగడి అయినా డాంగడ గాని డ్రెస్ కోడింగ్ మారాలి. తర్వాత మీ అవతారం మొత్తం మారిపోవాలి. ఆగ్రహంగా కొంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కూడా డాంగడి కూడా డాంగడా తరంతమన్నప్పుడు డకోతేజీ అంత మనరాంజీ అసలు అబూడి డాజీ. ఇక్కడైతే పర్వాలేదు, ఎందుకంటే బారామర్ జంబే కాబట్టి. టౌన్లో మనం చూసామనుకో పిల్లలు పుడతారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు, కానీ ఇంకా బారాంజీ గలమచి తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ఒకవేళ అలాగే జరిగితే యంగం డకోతే ఒకసారి ఆలోచన చేయండి. నమి భోగా నమి కృష్ణ గాని లేకపోతే సీత గాని వాన్ అంబిర్ అగాస్ అని మీరు ఎలాగో కట్టాలి. కుటుంబం ఎలాగ కట్టాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. అందుకే టైం టేకింగ్ అనేది ఉంటది. కనీసం ఒక 4 నెలలు జూడామరంజీనే సంవత్సరం పడుతుంది. 9 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు పెళ్లిళ్ళు చేసుకునేవారు. తీంజాంగా పల్లె నా తీకిన అని సీరం లేజీ 2025 ఆంగనంగా అంబే నా సీరం అవుతాయి. 2025 అదే ఆంగనంగాయ్ ఉంటది కదా. ఎందుకంటే ఆయన మోస్ట్ సీనియర్ కాబట్టి ఆయన చెప్పుకొని వస్తాం. ఓకే కాబట్టి గార్బేరన్ 3 అంబిన గార్బీర్ని బెండైతే ఉబాజే అమ్మేజే మీరు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మా పిల్లలకు పక్కన పెట్టే, కానీ మీ పెళ్ళిళ్ళప్పుడు మీరు కుటుంబము కట్టబడాలని అంటే దేవునికి వాక్యం చేత దేవుని ద్వారానే కట్టబడాలి. అది ఎంతో ఆశీర్వాదకరమని దేవునికి వాక్యం మనకి తెలియజేస్తుంది.
తర్వాత శరీరము వయసు వచ్చేసింది, మీ వచ్చిన తర్వాత అవసకాయన వెండి అయితే అమ్మాయి అవసకాయలేనండి, యంగ్ అమ్మలో అవసకాయలే ఇతను అవసకాయన ఒకసారి చెప్తారా? శరీరమునాతి ఎంత కష్టమైనా నమ్మి వాంతవాతి డేతే కొన్ని లక్షల వేల రూపాయలు అప్పు చేసి పెళ్లి చేసుకుంటారు, అవునా కాదా? చదువు విషయంలో మన వాళ్ళు అదే వచ్చిన పొరపాటు ఏటో గాని పెళ్లి విషయానికి వచ్చేసరికి మాత్రం కొరసాల్సి అయిపోయింది. చదువు విషయాలకు మాత్రం అంతకు మనం ఖర్చు పెట్టలేము, వాళ్ళు కూడా అంత స్థాయికి వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ నేను ఇతిన అవసకాయ గమలమే గమలబెండే రక్షణ పొందాలి, రక్షణ అనుభవం అంటే నేను క్రైస్తవుడను ఇంకే క్రీస్తు మారు, తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, తర్వాత నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను సంఘానికి వెళ్ళాలి, ఇంకే గిరిజాతేనాయి, తర్వాత గిరిజన తర్వాత పెళ్లి తర్వాత పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన తర్వాత నామకరణం ఎలాగా ఇవన్నీ చేయాలి, ఇవన్నీ నేర్చుకొని సిద్ధపాటు చేసి వెళ్ళాలి. తర్వాత పెంబాబేరంజరాని అగ్రడాజీ, అవునా కాదా? గిరిజాబంజరాని అగ్రడాజీ. అందుకే మానవుడు అనేవాడు సంఘజీవిగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తన చెప్పడం నమ్మితే డాంగడి డాంగడాజీ కానీ బెర్నాజీ ఆమె నా అవగండి బెండ్ అయితే, ఆమె అగాన బేరు బెండ్ అయితే, తర్వాత అవస్కార బెండ్ అయితే చీరవ నాతికి నమ్మకముతో మీరిద్దరు జత కడుతున్నారు అనా. జత కట్టిన తర్వాత ఇల్లు ఉండాలి, తర్వాత సీంగర్ ఉండాలి, భారనాగలం బెండ్ అయితే, అవునా కదా? చాలా మంది కొటేషన్ ఏమిస్తారంటే పెళ్లి చేసుకుంటే పెద్దింటి పిల్లైన చేసుకోవాలి, చెరువు పక్కన పొలం ఉన్నా వ్యవసాయం చేసుకోవాలి కాబట్టి అది కరెక్టే, నిజమేనండి. పంట మంచిగా పండుతుంది. పెద్దింటి అమ్మాయి అనుకో కష్టం వచ్చిన బాధ వచ్చినప్పుడు ఎంతో కొంత ఇస్తారా? తోరు ఇస్తారట, అది నిజమే కదా? మరి నిజమో కాదు మనకు తెలియదు, కానీ ఈ విషయంలో మాత్రం అది చాలా జాగ్రత్తగా. కాబట్టి ఇది మన పిల్లలు కాబట్టి ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్నాము. తిక్కాబల తర్వాత తనుంజంగా ఏర్పాయి యంగంలో అతనుంజి కుని పాడాంగడామ బోనాలం గమతజీ, అవునా కదా? కుని పాడాంగడామ ఏసుంలే అంటారు. ఎవరంటారు? ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే కష్టపెట్టాలనుకుంటున్నారో అలాంటి వారు ఏం చేస్తారని అంటే ఇలాంటి విషయాలు మీ ముందుకి తెస్తారు. కానీ అవన్నీ మీరు నమ్మకూడదు. తిక్కబాగ్రంగా ఎతేనంటే సచ్చి బ్రతికినా గాని ఈ అమ్మతోనే నేను పెళ్లి, ఈ అబ్బాయితో నేను పెళ్లి, ఈ అబ్బాయితో భర్త, ఈ అమ్మాయితో నాకు భార్య, అలాగే ఉండాలి. అది తిక్కం అంటారు అనమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని అంటే, ఆయన మనల్ని పిలుచుకున్నాడని అంటే చివరి వరకు ఆయన వివాహం జరుగుతుంది కనుక పరలోకంలో దేవుని రాజ్యంలో మనమందరము ఆయనకి భర్తగా ఉంటాం. దేవునికి స్తోత్రం. మనమందరము దేవుని సన్నిధిలో కొనసాగం కనుక ఆయన అజురాతి నియామం తల్లే తిక్కావైతే. అందుకే చాలా మంది ఇంత ఆషామాషి కాదు. తిక్కావునాకని ప్రార్థన, తిక్కావునాకని అకేనోల్, కానీ శిరోనాసం ఇవన్నీ అంత సింపుల్ గా కాదు. అది చాలా జాగ్రత్తగా ఒక కరంబడి అంబే జ్ఞానంటే మిగిలిన పిల్లల కోసం వాళ్ళని రేపొద్దున ఎవరైనా వింటే ఈ మాటలు వాళ్ళ భవిష్యత్తులో ఆశీర్వదించబడతారు. కనుక సీతకిని కృష్ణకిని ఈరోజు ఈ మాటలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. మరి ఒకే బంధుత్వంలో ఒకే కుటుంబంలో మరి నేను యాంతగంలో ఆమె ఆమె ఇతిగోయ్ ఆమె డిండిన అంజంగ బెండైతే అమ్మ డిండిన అంజంగ బెండైతే బిరిండాజీ తెగాలింగ యంగంలో అగనంకిల్ బెండైతే యంగంలో అనిజిరాడో గణంకీలన్ అనారాయన్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకేనా? తర్వాత కృష్ణ గారు ఉన్నారు. పెళ్లిపోయిన తర్వాత ఎవరి కుటుంబం వారు ఉంటారు. బిరిండా చెప్పు, భోజనం చెప్పండి. ఉండకు తమ్ముడు ఉన్నాడా? పెళ్ళి అయినా అవలేదు, నీకే ముందటి పెళ్లి పెళ్లి నమ్మి. దీని తర్వాత బిరినలు వచ్చిన తర్వాత ఎవరి కాలు మీద వాళ్ళు నిలబడాలి, అంతే కదా? ఎవరు భార్య వాళ్ళే, ఎవరి కుటుంబము వాళ్ళే నిలబడాలి. ఇవన్నీ విషయాలు సిద్ధపడిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కనుక ఇతిరప్సలే ఇసాకు ఇతిరప్సలే ఎలియాజరు కొన్ని రూపంగామైతే, తర్వాత రణంగామైతే, తర్వాత సీనరింగామైతే, అరే ఏతేగామైతే యాగిజరం తెత్త పాంగైతే, అవునా కాదా? దజించరం యాగిజనం అబోయ్ వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఆమెకి ఇచ్చినట్టుగా మన బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది. వెండి అగరంగా మెతింగ్ అవలబెండే
వెండి అగ్రముగా మెట్టింగాంలో వెండే నమ్మి అమ్మాయి సీతకి 19 సంవత్సరాలని నెక్స్ట్ 20 సంవత్సరాలు అవుతుంది వాయంగాన్ సీయింగ్ బిరిండాన్ కరుకు సీయింగ్ సరింగ్ వన్ అసింగ్ అయ్యి ఉండేది తరంగ్ బాసింగ్ బన్ ఐర్ బెండేది అవునా కాదా తర్వాత వాయంగాన్ లేకపోతే సీయింగ్ లేంగా గొర్జాంగ్ లేంగా అడ్డుకోన్ ఆ సీత నమ్మి 2025 సంవత్సరాల్లో అని విమోచన అంటే తనాండి బనాండన్ ఎక్స్చేంజ్ అంటే అబో గొర్జంగ్ సరే బిగ్గర గొర్జగాని ఏరైతేన్ అనూరన్ యాంగ్తే బోతేన్ సరే వాయంగంజి అడనెలింగ్ సరే అనూరన్ యాంగ్తే అందుకే వెండి ఇచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథం రాయబడి ఉంది బంగారం అంటే ఏమిటనస్ అంటే బంగారం అంటే ఏంటి తమ్ముడా రణ అంతే కదా బంగారం దేనికి సాదృశ్యం కావాలంటే నమ్మకానికి విశ్వాసానికి సాదృశ్యం నమ్మకం అంటే తెలుసు కదా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు నమ్మడం అంటే అది ఎవరైనా కానీ అది భవిష్యత్తులో చాలా అవసరం అనమాట అది నమ్మకం అంతే అసలు రణం బాత తీయతే సిండ్రిన్ అనుకోండి సిండ్రిన్ అంటే అరమ్మ కాబం పాంగతాయి మరి అరమ్మ కాబం పాంగలే ఇదిగో నమ్మిసరి ఇంకేం కనిబాతే ఆ మండ్రి మాత సేకోజా ఇంకేం డోంగం తిక్కాతం గమలు కొన్ని సిండ్రి బాతే కొన్ని అరమ్మడాన్ని బాతే మండ్రి మాత సేకోజా అసలు చాలా కొన్ని సంప్రదాయాలకు వెళ్ళిపోయిండే అరమ్మ కాబం గాని తిక్కాబన అపంక్త నాజనం కుని నా సిండ్రిని బాతే తోల్తేంజిన అప్పుడు అతికి కానీ నిశ్చితార్థము లేకపోతే ప్రాధాన్యం అనేది అది జరిపించాలి అది యాక్చువల్ గా మరి అది అలాగే జరుగుతుంది అడ్వాన్స్డ్ గా ముందు ఇచ్చి ఉంటారు అంతే కదా సీరియల్ అప్ప సీతకి సీర కట్టిందంటే మీరు ప్లానింగ్ ఇచ్చారా లేకపోతే వాళ్ళు కొనుక్కున్నారా అంబి పుంజలా పిల్లే అది ఇది నిశ్చితార్థం అనమాట అంటే డాంగడా నీలా తిక్తేంజి రూప అవ్వచ్చు ఏదైనా కానీ మళ్ళీ అంత పాట ఎవరు ఉంది బంగారం ఇవ్వాలంటే బంగారు గనులకు వెళ్ళిపోవాలి ఎక్కడ దుబాయ్కి వెళ్ళిపోవాలి దుబాయ్ అయితేనే అక్కడ ఫుల్ బంగారం అవన్నీ ఉంటాయి మాకేమున్నాయి మాకేట్ లేవు ఇక్కడ కానీ కిత్తుకున్న తిల్డకు కనప్సేలే నమ్మతేనే కని బాతే బెర్నాంజీ అంబేన్ బంగ్సాల గార్బేరం బాతేన్ అంబేర్ అవస్కానే బెండే సీరోంగ్ లత్తేంజి బెరిండాంజి డకు కునుమంజి డకు తెగాంజి డకు బిండో సీరుంగ్ నింపిన అతీకిడే యంగం లాస్కానే బెండేది అది చాలా ప్రాముఖ్యం కమ్యూనికేషన్ ఒకటి ఉండాలి అంటే బెర్నా మీరు ఒకరినొకరు ఇతర సేతింబి ఎల్లుంతవి జల్లుంతవి యంగంలో బారా బెండేది అని మీరు చాలా క్లోజ్డ్ గా మీరు మాట్లాడుకోవాలి క్లోజ్డ్ గా ఆగ్రహం చాలా అప్రోచ్ అవ్వాలి ఆగ్రహం చాలా దగ్గరకు ఉండాలన్నమాట కలిసిమెలిసి ఉండాలి ఈతేలిగా బారాలిగా నవ్వచ్చు లేకపోతే జనార్లిగా నవ్వచ్చు లేకపోతే బేర్నాలిగా నవ్వచ్చు డోంగ్ డాగతే బనుడిని బట్టి యంగంలో ఆడుకుని పెట్టేది కొన్ని అవస్కాన్ని పెట్టేది మండ్రంగ్ నాంచి యంగంలో కూతింది యంగంలో ఆడుకుని పెట్టేది యంగంలో కునంబుడు అవన్నీ ఆలోచన చేయాలి ఇవన్నీ ఆలోచన చేస్తే ఆ వివాహం అనేది దేవుని యొక్క చేత వాక్యం చేత కట్టబడుతుంది హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి దేవుడు మిమ్మల్ని మీ సిద్ధపాటులోను మీ ప్రార్థనలోను దేవుని యొక్క ఆశీర్వాదము మీరు పొందాలి దేవుని సేవకులంగా ఈ కొద్ది మాటలు నేను ముగించి నేను ప్రార్థనతో ముగిస్తాను జాబాన్లే నాగారు బెన్నవా తొడంగ మాత్రం కీర్తం రువాంగ్లేగా నామే కీర్తం నేను డోహనం పోయి సేంతవా aman jarutanam yum nam baten bari sundam baten gamak titung nam tene dangri do dangranchi yantagamle ranukul atemang lega sai ening dapri gojana sele anuwalan do kan bagunanji endrangan siro nang yantagamle simile siko adukun vendeti dangri dangran yangam adukun vendeti so dernaji mandengna beranji daralla mandeti kanilengan abusingamle dalil dangbaji enabe mari siro nanyang berasa kitung kitung ganang kil banantong lengan bangsaro yang adu dirasa namtene Sita do Krishna awa silum namale nasunte taji anjira do namla Sitaji so yang tiga gamle namde te kan baranji silum namale surpete aman sat ganugun pani megan jala ruang lengan ame kitung le napnomaran ji sunaim lengan agar bettenai amen